వాళ్ళని మీడియా వాళ్ళని కించపరిచిన వాళ్ళు ఆత్మవిమర్శనం చేసుకుంటే బాగుంటుంది అంటున్నా. ఓకే, ఒకసారి ఉమ గారి దగ్గరికి వెళ్దాం. ఉమ గారు, మీరు కూడా జెడ్పీ చైర్పర్సన్గా చేశారు, మీరు గతంలో కీలకమైన పదవుల్లో ఉన్నారు, మీరు కూడా మహిళగా ఉన్నారు. ఇవాళ ఒక మహిళను ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు, మరి అది బీఆర్ఎస్ నేతలా కాదా తెలియదు, ఒక సభ సందర్భంగా కొండా సురేఖ గారు లేకపోతే ఎంపీ రఘునందన్ గారు ఇద్దరు కలిశారు. ఆమెకు గౌరవప్రదంగా, ఆమె పద్మశాలి సంబంధించిన వ్యక్తి కనుక ఆమెకు ఆ దారపోగు ఆమె మెడలో వేసి ఆయనను గౌరవప్రదంగా ఆమెను ఆహ్వానించారు. ఆయన దాన్ని కూడా ట్రోల్ చేశారు. అటువంటి పరిస్థితి చేసినప్పుడు ఆమె ఆవేదనతో ఇటువంటి ఏమైనా మాటలు జారిందా అని చెప్పన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అసలు బలరాం గారు, అది ఏ ఫోటో పెట్టిరు, ఎట్లా స్క్రోల్ చేసిరు అనేది ఎవ్వరికి తెలియదు అసలు. అది నేను అంటే మొన్న అంటే నిన్ననే అనుకుంటా, నిన్ననే తెలంగాణ భవన్కి వచ్చి కొండా సురేఖ సంబంధించినటువంటి గుండాలు, ఆమె కార్యకర్తలు, ఆమె ఫాలోవర్స్, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో కానీ వచ్చి అక్కడ దాడి చేసిరు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన దాడి చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు తిప్పికొట్టిరు. అది వేరే విషయం. బీఆర్ఎస్ పార్టీ అంటే దాడి చేయడానికి వచ్చారు. చాలా మంది మహిళలకు గాయాలు కూడా అయినాయి. అప్పటి వరకు ఎవరికి తెలియదు అసలు. ఒకటి, ఇవాళ రఘునందన్ రావు గారు అదేది పద్మశాలికి సంబంధించినటువంటి నూలు దారంతో దండ వేసిరు. అది ఎవరైనా కామెంట్ చేసిరా? బీఆర్ఎస్ కేటీఆర్ గారు చేసిరా? హరీష్ రావు చేసిరా? లేకుంటే పార్టీలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు చేసిరా? చెయ్యలేదు కదా. ఇప్పుడు ఈ సమాజంలో ఎట్లుంటది బలరాం గారు, ఇవాళ పరాయి పురుషుడు ఒక స్త్రీకి ఏదన్నా దండా వేసుడో ఏదో తప్పు పడతారు. కానీ అట్లా ఏదో పద్ధతిలో కామన్ వ్యక్తి ఎవరో ఒకళ్ళు పోస్టు పెట్టినంత మాత్రాన ఎవరు ఏందని నువ్వు ఆరదియ్యు. కానీ నువ్వు పనిగట్టుకొని అది ఎవరో చేసిన కామెంట్ను పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిరు, అది కేటీఆర్ చేసిండు అని చెప్పేసి ఎట్లా నువ్వు నిందలేస్తావు? నువ్వు ఎట్లా దాడికి వస్తావు? అదొకటి. మళ్ళీ నువ్వు ఒక ఎమ్మెల్యేగా చేసినావు, ఇది రెండోసారి మంత్రిగా చేసినావు, ఒక రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తివి, నువ్వు అట్లా దాడులు చేయించడం ఏంది? ఇంకో మహిళల్ని అంటే పరాయి మహిళల పైన నువ్వు అంటే ఇవాళ నీ వరకు వచ్చి ఒక కామెంట్ వస్తేనే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇట్లా జరిగిందో అని బొబ్బలు పెడుతూ కన్నీళ్లు పెడుతూ ఏడుస్తూ అంటే ఇప్పుడు నీకు ఆడదాన్ని నేను అనేది గుర్తొచ్చింది. మరి గతంలో కూడా చాలా మంది మహిళల్ని అవమానపరుస్తూ మీ వాళ్ళు మాట్లాడారు కదా. వాళ్ళ కేటీఆర్ గారి పైన రకుల్ రావు అని చెప్పి మాట్లాడేది. మరి ఆమె ఆడామే కదా, ఆమె కూడా తల్లిదండ్రులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, ఆమె బాధపడుతుంది కదా. మరి అప్పుడు నువ్వెందుకు ఒక స్త్రీని పట్టుకొని అట్లా మాట్లాడద్దు, అట్లా కామెంట్ చేయొద్దు అని ఒక స్త్రీగా మీరు చెప్పాలి కదా. ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతలలో ఉన్నటువంటి వ్యక్తిగా అప్పుడు ఎందుకు చెప్పాలి? ఇవల్ల ఒక బాధ్యతయుతమైనటువంటి స్థానములు ఉన్న ఒక మహిళగా మీరు రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతలలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? సమితకు సంబంధించి అంటే రమ్మనుడు పొమ్మను గివ్వ మాట్లాడడానికి మీరు మంత్రి పదవిలో ఉన్నది అంటే ప్రజలకు ప్రతినిధిగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన ఉండి మాట్లాడడానికి ఉన్నారా మీరు? లేకుంటే ఇట్లాంటి బ్రోకర్ పని చేయడానికి ఉన్నారా? మీకెట్లా తెలిసిందండి వాళ్ళ సంభాషణ? మీకు కలబడ్డదా ఏమన్నా? మీకు వచ్చి చెప్పుకున్నారా? నాగార్జున వచ్చి చెప్పిండా? సమంత వచ్చి చెప్పిందా? వాళ్ళ మనసులు ఎంత గాయపడాలి, ఎంత బాధపడాలి? వాళ్ళు అసలు మీకు శిక్ష వేయాలి అట్లాంటి మాటలు. మీకు ఏం రైట్ ఇచ్చారండి? ఎవరు ఇచ్చారు అధికారం మాట్లాడడానికి? పరాయి స్త్రీ గురించి మాట్లాడడానికి రైట్ ఎక్కడండి మీకు? అట్లా మాట్లాడొచ్చా? బలరాం గారు మీరే చెప్పండి. మా చారన్నకు తెలుసు, మహిళల గౌరవించేటువంటి వ్యక్తి. ఇప్పుడు వెంకటేష్ నేత గారు మీరు బాగానే మాట్లాడారు, కానీ ఆమె ఎంత ఘోరం అండి. ఒక స్త్రీని పేర్లు తీసుకొని మాట్లాడితే వాళ్ళ మనసులు ఎంత గాయపడతాయండి. ఇవాళ నువ్వు కూడా ఒక సినిమా తీసినావు కదా, సినిమాలలో ఉన్న మహిళలందరికీ అట్లాంటి వల్ల కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోకుండానే పెళ్లిళ్ళే చేసుకున్నారట. ఎట్లా తెలుస్తుంది మీకు? ఎందుకు అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఒకవైపు హైదరాబాదులో తిండి తిప్పలు లేక
ఇవాళ 30, 40, 50 ఏళ్ళ నుంచి ఇండ్లు కట్టుకొని వాళ్ళు ఎన్నో కలలు కని కట్టుకున్నటువంటి ఇండ్లను కూల్ చేస్తుంటే ఆ బాధ ఈమెకు అవసరం లేదు. ఈమెకే పెద్ద బాధ అయినట్టుగా ఈ రకమైనటువంటి కామెంట్ చేయడం అనేది, ఇంకో పరాయి ఆడవాళ్లను రోడ్డున ఈడ్చడం అనేది దారుణమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఇట్లాంటి కేటీఆర్ గారి మళ్ళీ ఒకటే బలరాం గారు మొన్ననే హరీష్ అన్న కూడా చెప్పిండు, అట్లాంటి పోస్టులు పెట్టడం అనేది బాధాకరము. అది ఎవరు పెట్టినా తప్పే, మా పార్టీకి సంబంధం లేదు. కానీ దానిపైన వివరణ ఇచ్చిర్రు హరీష్ రావు గారు. ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇట్లా మాట్లాడడం, మళ్ళీ నిన్న కేటీఆర్ గారు ఆ ఇండ్లు కూలగొట్టినటువంటి కుటుంబాలను కలవడానికి పోతే, వాళ్ళకు ఒక భరోసానిద్దామని పోతే, పలకరిద్దామని పోతే, ఆయన కారు పైన కూడా నీ గుండాలు దాడి చేస్తారు. ఇదెక్కడ సంస్కృతి అండి? ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి వచ్చిందా? మీ నాయకుల పైన ఎక్కడన్నా దాడులు చేసిండ్రా? కాదు కదా, దాడులు కాదు కదా. మనల్ని ప్రజాప్రతినిధులుగా ఒక ఉన్నతమైన స్థానంలో ప్రజలు మనకు ఒక హక్కు ఇచ్చి ఇవాళ ప్రజాప్రతినిధులుగా పంపించారంటే ఎందుకు పంపించారు? ప్రజల పక్షాన ఉండి కొట్లాడడానికి కదా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నువ్వు మాట్లాడతావనే ఉద్దేశంతో కదా పంపింది. మరి మీరు చేస్తుంది ఏంటి? అసెంబ్లీలో నిండు సభలో మహిళల్ని అగౌరవపరుస్తారు. దానికి మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మరి మాట్లాడాలి కదా. అసెంబ్లీ వేదిక ఉన్నది ఎందుకు? ప్రజా సమస్యలు మాట్లాడడానికా, వ్యక్తిగత సమస్యలు మాట్లాడడానికా? కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇవాళ ప్రజా సమస్యలు పరిష్కారం చేసి ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా వాటిని పక్కదారి పట్టించడానికి ఇవాళ వ్యక్తిగతంగా ప్రతిపక్షాలు ఏదైతే ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచి ఉన్నారో దాన్ని తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ప్రజలకు పోయే ముఖం లేదు కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేరు కదా. కాబట్టే ఇవాళ ఆ రకంగా వాళ్ళు ఎదురుదాడి, లేనిపోని అబద్ధపు తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు, ఇవల్ల ఆడవాళ్ళని కించపరిచేటువంటి మాటలు ఏదైతే కొండా సురేఖ గారు మాట్లాడిరో అవి తక్షణమే వాపస్ తీసుకోవాలి. అది లేకపోతే ఇవల్ల యావత్ తెలంగాణ మహిళా లోకం కాదు, ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా ఆబ్జెక్షణకరమైనటువంటి మాటలు అవి. ఖచ్చితంగా ఇది ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయము. ఇట్లాంటి మాటలు ఇంకెవ్వరు మాట్లాడినా అది దారుణమైనటువంటి చర్య కాదు. వాళ్ళ పైన గవర్నర్ గారు కూడా ఆలోచించాలంటున్నా. ఇట్లాంటి మాటల్ని మాట్లాడితే తక్షణమే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. కొండా సురేఖ గారు, నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, నువ్వు మహిళవైతే, మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తివైతే, రాజ్యాంగం పట్ల నమ్మకం ఉన్న వ్యక్తివైతే నువ్వు ప్రజల పక్షాన మాట్లాడతావా? మా ఆడవాళ్ళ నువ్వు కించపరిచే మాటలు మాట్లాడిరు కాబట్టి తక్షణమే బాధ్యత వహించి రాజీనామా చేస్తే మంచిదని నేను భావిస్తాను. రైట్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆచార్య గారు.